వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్. ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులతోటి నూతన సిఎస్ గారి చర్చలు, డిఏ అరియర్స్ పెండింగ్ బకాయిల విడుదల గురించి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే సిఎఫ్ఎంఎస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. న్యూ గవర్నమెంట్ డిసైడెడ్ టు స్టాప్ ఆల్ సిఎఫ్ఎంఎస్ ఫైల్స్ until new government formation. నిధి యాప్ ఆల్సో నాట్ వర్కింగ్. కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయ్యేంత వరకు అన్ని సిఎఫ్ఎంఎస్ ఫైల్స్ని ఆపివేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిధి యాప్ కూడా పనిచేయదు అనేటువంటి సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం శ్రీయుత ప్రవీణ్ ప్రకాష్ గారు, అదేవిధంగా నూతన సిఎస్ నీరబ్ కుమార్ గారు, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ గారు మరియు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిగినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 7/6/2024 అనగా జూన్ 7వ తారీఖున సచివాలయంలో నూతన సిఎస్ నీరబ్ కుమార్ గారు, ఈసీ మీనా గారు మరియు ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారిని కలిసి ఎన్నికల సందర్భంలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యల ఉపసంహరణ, అదేవిధంగా పరిధి దాటి ప్రవర్తించిన అధికారులపై చర్యలకు సిఫార్సులు, బదిలీల్లో మోసపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడం, సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్పై చర్చించి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారు, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ గారు మరియు ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులైతే పాల్గొనడం జరిగింది. ఈ విధంగా పరిధి దాటి ప్రవర్తించిన అధికారుల మీద చర్యలు మరియు పెండింగ్ బకాయిల గురించి అయితే చర్చలు జరగడం జరిగింది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.